చంద్రబాబు పవన్ కళ్యాణ్లకి నరేంద్ర మోడీ ఒక షాక్ ఇచ్చినట్టయింది. ఎందుకంటే ఆయన ఉపన్యాసం ఆద్యంతం చూస్తే కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. వీళ్ళు కోరుకున్నది మోడీ ఒక మమతా బెనర్జీని విమర్శించినట్లుగానో, లేకపోతే కనుక ఒక స్టాలిన్ని విమర్శించినట్లుగానో, లేదంటే కనుక ఒక పినరై విజయన్ని విమర్శించినట్టుగానో విమర్శిస్తారని భావించారు. తీరా చూస్తే మోడీ ఉపన్యాసంలో మేజర్గా ఏవైతే ఆంధ్రప్రదేశ్లో అనేక విద్యా సంస్థలు నెలకొల్పాం, అట్లాగే పేదలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం, అదే సందర్భంలో రాష్ట్ర వికాసం కోసం కృషి చేస్తున్నాం, ఎన్డీఏ అన్నటువంటిది దేశంలో అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావాలి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. జగన్ గురించి రెండే రెండు ముక్కలు. ఒకటి, మంత్రులు ఒకళ్ళకి మీద ఒకళ్ళు పోటీలు పడి అవినీతికి పాల్పడుతున్నారు అన్నారు తప్పించి టోటల్గా అది జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన దాంట్లో అదే మేజర్. రెండవది వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ వైసీపీ వేరువేరు కాదు, ఒకే కుటుంబంలో ఇద్దరు నడుపుకుంటున్నారు, తన మీద వ్యతిరేకతని కాంగ్రెస్ వైపుకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి స్పీచ్ ఇచ్చారు నరేంద్ర మోడీ. ఈ రెండు మాత్రమే ఆంధ్రప్రదేశ్ గురించి, జగన్ ప్రభుత్వం గురించి ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు. మిగతాదంతా కూడా రాష్ట్రానికి ఎన్ని ఇళ్ళు ఇచ్చారు, 10 లక్షల ఇళ్ళు ఇచ్చాము, అభివృద్ధి ఎట్లా చేశాము, ఎన్ని విద్యా సంస్థలు పెట్టాము, ఏ విధంగా డెవలప్ చేశాము అన్నటువంటి పాయింట్ చుట్టూతానే సాగింది నరేంద్ర మోడీ ప్రసంగం. దీంతో నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శించేస్తారు జగన్ని అని ఆశించినటువంటి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి పెద్ద షాక్ అయింది.